సరే సరే, పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనంలో మాట నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవము కలిగిన మా దేవ, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ వాక్యాన్ని, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన నీ ఉపదేశం ఏమైతే ఉన్నదో ఉపదేశాన్ని దేవా మీరు బయటకు తీసుకొచ్చి మీ పక్షం వహించినటువంటి మీ దాసుని నోట మాటలు ఉంచి, అయా మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనపడండి. అయా మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ అనాది సంకల్పంలో ఈ వర్తమానానికి నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి అవసరమైన శ్రేష్టమైన సందేశం ఏమైతే నువ్వు నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు తెలియపరచాలనుకున్నావో ఆ నీ శ్రేష్టమైన ఉపదేశాన్ని ప్రభువా మీ దాసుని నోట ఉంచి మీ దాసుని ఉపయోగపెట్టుకొని నీవే అందరితో మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చదిద్దబడి భూదిగాంతుల వరకు ఘనమై నీ సేవ చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొన్నప్పుడు సంపూర్ణంగా నీ సేవ సంపూర్తి చేసి ఆనాడు నీ చేత బడా మంచి దాసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే ధన్యత మాకు కలుగునట్లుగా, మా ప్రభువు రక్షణ లేని వారికి రక్షణ కలుగునట్లుగా, రక్షణ పొందిన వారికి ఆధ్యాత్మిక పరిపక్వత కలుగునట్లుగా, నువ్వు అనుకున్నది దేవ ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడినట్లుగా నీవే నాతో మాతో అందరితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు కావచ్చు, ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న లేదంటే కుల సంబంధమైనటువంటి దేవతలు దేవుళ్ళు కావచ్చు, మరి ఇక ఏ ఇతరమైన ఏమైనా కావచ్చు, వాటి ప్రభావం అంతటిని నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటన్నిటిని బంధిస్తున్నాం, నిత్య నరకానికి విసిరికొడుతున్నాం. అక్కడ దేవా ఇప్పుడే వాటి ప్రభావం యేసు నామములో దేవా నీ నోటి నుంచి వస్తున్న అగ్ని ద్వారా లయమైపోనుగా. దేవా నీ గొప్ప కార్యాలు జరిగించు. బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉండునుగాక. ప్రభువా కనికరించండి. నీ పక్షం వహించిన నేను బలహీను, నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్న ఒప్పుకుండా క్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా పైన గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4:27-37 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-8-20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే. హెస్కేల్ గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మీరు మాట్లాడు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయ. నా చుట్టూరు మా చుట్టూరు ఈ గ్రామం దేవా ఇదిగో తండ్రి, ఈ చదలవాడ
ఈ గ్రామం చుట్టూ, ఈ గృహం చుట్టూరు, ఈ ప్రార్థనలు ఏకమిస్తున్న అందరు వారి చుట్టూరు కూడా సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవి దేవదూతలు అగ్నివాడి రథములు సాయం చుట్టూ కావలిగా ఉంచు. నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచేయి అయ్యా. ఇదిగో తండ్రి, బలమైన నీ సన్నిధి ప్రభువు మా మధ్యలో ఉండునుగాక. నీవే మాతో ఉందువుగాక. నీవు మాతో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. రైకాందాల్లా దేవా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మలన్నిటిని దేవా చల్లా చెదురుగా తరివేస్తున్నందుకు అయా, నీ నోటి నుంచి వస్తున్న అగ్నితో కాల్చివేసినందుకు బలమైన సన్నిధి ఇక్కడ ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. దేవా, ఇది మొదలుకొని ఇక్కడ ఆత్మల పంట కోయబడుతుంది. ఆత్మల పంట విస్తారముగా పంట కోయబడుతుంది. వేస్తున్నాము గొప్ప ఉద్యోగానికి సత్య సంబంధమైన సేవగా ఇదిగో సత్యానికి స్తంభంగా ఈ సంఘాన్ని కోరుకున్నావు. నీ బిడలను కోరుకున్నావయ్యా. సత్య స్థాపనలో ప్రభు నీ బిడలు దేవ నీ కృప ద్వారా పాలి భాగస్తులుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీవే నీ ప్రజలతో మాట్లాడు ప్రభు. కూడి ఉన్న కుటుంబాల్లో దుష్టుడు వాడి దూతలాగడాలున్నాయ్యా. యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను. విసిరినిచ్చిన నరకంలోకి విసిరి కొడుతున్నాను. యేసు నామములో విడిచి వెళ్ళిపోవును గాక. దురాత్మలు, చీకటి, అంధకార శక్తులు దేవా యేసు నామములో వాటి బంధకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి. నీ విడుదల ఇంటికి వెళ్ళినప్పుడు నీ బలమైన సన్నిధి మోసుకొని వెళ్ళాలి దేవా. అక్కడ సన్నిధి ప్రభావం ఉండును గాక. యేసునామములో గొప్ప కార్యాలు జరిగించండి. యేసయ్య నామములోనే ప్రార్థిస్తూ సమస్తం పొందుకొని ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. నేను ఎవరో మీకు తెలుసా? ఏమో పాస్టర్ గారు, మాకేం తెలుసు అంటారు. మాది స్వగ్రామం నాగవరం, క్రోసూరు మండలం, పెదకూరపాడు నియోజకవర్గం. ఒకప్పుడైతే గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా. అయితే అక్కడి నుంచి ప్రభు కృపలో కొన్ని సమస్యలే దేవుని సన్నిధికి దగ్గర అవడానికి మేలైనవి అనిపిస్తుంది. నాన్న తాతయ్య నెల 13 రోజులు తేడాలో చనిపోవటం, ఆ తర్వాత జీవన సంబంధమైన ఉపాధి అంటూ మరో పక్క కుటుంబంలో సమస్యలు, ఇట్లా ఎందుకులే అని చెప్పని నర్సాపేట రావటం. 2014లో చివరి గడియలు అవిగా 14 సంవత్సరానికి చివరి రోజుల్లో తండ్రి సన్నిధి దావీదు పాష గారని నర్సాపేటలోనే ఆయన దగ్గరకు పరిచయం అయ్యాను. ఆ తర్వాత 2015 జనవరి 28వ తారీఖున బాప్తీసు అనుభవంలోకి వచ్చింది. పూర్తిగా నా సాక్ష్యం చెబితే టైం అంతా అయిపోద్ది, అందుకని ఇట్లా వచ్చానన్నమాట. ఇక మీ మధ్యలోకి రావడానికి కారణం మీ మధ్యలో ఉన్న సీతమ్మత్త. అంటే ఆ ఇంటి పేరట అబ్బాయికే మా మేనత్తనిచ్చి పెళ్లి చేశారు. అట్లా మేనత్త ఉన్న ఆ గ్రామానికి అడపదడప వచ్చిపోతూ ఉండడం. నేను రావడం చాలా అరుదు. కానీ ఒకరోజు అది 2017 అనుకుంటున్నాను, 15లో బాప్తీసు అనుభవం అయింది, 16 ఎండింగ్ లేదంటే 17 స్టార్టింగ్. ఆ సమయంలో 40 రోజులు ఉపవాసం ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడు, నో తక్కి వెళ్ళు అని. ఎందుకయ్యా అన్న. అక్కడ నాకు నా పని కొరకే ఒక జంట ఉన్నారు, వెళ్ళి అక్కడ వాళ్ళకు వాక్యం చెప్పుపో అంటే ఎవరు అసలు అన్న. మీ మేనత్తోళ్ళ ఇంటికి పో చాలా అన్న. ఉపవాసం విరమించిపోవాలా, ఉపవాసం ఉండేనే వెళ్ళాలా ప్రభు అన్న. తెలుసా మీకు? కంచర్ల సాంబయ్య, ఆయన భార్య బొడ్డమ్మ, ప్రభావతి అంటారు. ఏంది ఆమె ఇప్పుడు లేదు, లేట్ అన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళు అండు. సరే ప్రభు అని. అంతకుముందు నాకు ఎదురైన అనుభవం ఏంటంటే,
రక్షణ పొందిన కొత్తలో చాలామందికి ఆతృత అన్నమాట. తొందరగా సువార్త చెప్పి అనేకులు సంపాదించాలి. పెడదెబ్బలు తగులుతాయి అని నాకు ఆ రోజే తెలిసింది. ఓ తమ్ముడు పక్కన కూర్చోబెట్టుకొని, అన్నా ఇదిగో ఈ అబ్బాయికి చెప్పు, వాక్యం చెప్పు అంటుంటే అందరూ వింటున్నారు కదా అని చెప్పని మంచి మొండోడి దగ్గరకు పోయాను నేను కూడా. పోగానే తమ్ముడు ముందు మీరు సరిగా ఉండండి, తర్వాత మాకు చదువుదురు అండు. అడావుడి అంతా అడావుడి, ఒక్కడు కూడా సరిగా ఉండడు. 3 రోజులు లేదా 30 రోజులు, ఆ తర్వాత యథారాజు తథా ప్రజ, మీరు సరిగా ఉండండి ముందు. నేను మనసులో అనుకున్న, ప్రభు నన్ను ఏమనంటే దుమ్ము కొడతావు, నాకు తెలుసు ఆ సంగతి, ఈ పిల్లగాడికి తెలియదు, క్షమించు ప్రభు అని అప్పుడు అనుకున్నా. నువ్వు అడవిలో పోయినా ఒకళ్ళు పలానోళ్ళు ఆడు ఉండారంటే చెప్పమంటే పోయి చెప్పొచ్చా. పొరపాటును కూడా నా తొందరపాటు నిర్ణయంతో నా బుద్ధిని, నా జ్ఞానాన్ని, నా శక్తిని ఆధారం చేసుకొని ఎవరికైనా వాక్యం చేయడానికి పోతే ఇది ఇట్నే పెడదెబ్బలు తగ్గుతాయి. నాకు అది అర్థమైంది. ఇక నేను ఎప్పుడు పోనా ఎట్లా అని చెప్పని అనుకుంటున్నప్పుడు ఆ నిర్ణయం కంటిన్యూషన్కి ఇప్పటికీ ఉంది. ఇక అప్పుడు ప్రభు 40 రోజులు ఉపవాసం విరమించేటప్పుడు దేవుడు చెప్పాడు, ఫలానా చోట దేవుని సంకల్పంలో జంట ఉన్నారు వెళ్ళు అని. సరే అని చెప్పని వచ్చా. అప్పటికి అత్తమ్మకు చెప్పారు, అట్లా నాగవరం నుంచి ఇలా వచ్చాడు అబ్బాయి అని చెప్పని. అంతకుముందు జరిగిన కార్యం ఏంటంటే, మా మేనత్త విషయంలో చాతబడి క్రియల యొక్క ఎఫెక్ట్ అన్నమాట. ఆ ఇంటి పక్కనే పెట్టినప్పుడు వాటి ప్రభావం తగిలి 3 రోజులు ఎన్ఆర్ హాస్పిటల్లో ఉండటం, తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేయటం. అప్పుడు లోతరం సంఘానికి చాలా ఇప్పుడున్న వాళ్ళకంటే మంచి ఆత్మీయ పాస్టర్ గారు వచ్చాడు. ఏంది ఇప్పుడున్న వాళ్ళకంటే ఎందుకు అంటున్నానంటే, కొంతమంది అరాకొరగా ఉంటారు. మనదేం పోయిందిలే, ఇస్తున్నారు తీసుకున్నాం, మన పని ఏదో మనం చేసుకుంటే పోద్ది కదా అనుకునే వాళ్ళు పాస్టర్లు ఉన్నారు, అంటే జీతభత్యాల మీద. కానీ ఆయన మాత్రం చాలా ఆత్మీయుడు అనమాట. అందుట్లో సంఘ పెద్దల కుటుంబాల్లో ఒక మనిషిగా, సంఘ పాస్టర్గా కాదు కానీ కుటుంబ సభ్యుడిగా కలిసిపోయిన ఆయన. మళ్ళీ అలాంటి దైవజనుడు దొరుకుతాడో లేదని మరి ఆ సంఘానికి చాలా భీతి ఉంది. అది వాస్తవం అంటారా ఏంది? అలాంటి సేవకుడు మళ్ళీ అదే సేవకుడు వస్తే బాగుండు కదా అని సంతోషం కూడా ఉంది. ఆ దైవజనుడు చెప్పాడు, నీ పిల్లలు ఆ ఇంటికాడ నుంచి బయటకు తేకపోతే నువ్వు 3 రోజులు ఇవన్నీ యాత్రలు మొదలయ్యాయి. ఇది ఒక ఎత్తు అయితే, ఈ మూలగా నీ మేనల్లుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అతను వేసిన ప్రార్థనా ప్రాకారాన్ని బట్టి నువ్వు సేఫ్ అయ్యావు. అప్పుడు మా వాళ్ళకు గుర్తొచ్చింది ఏంది. ఇక ఆ తర్వాత ఏది ఎక్కడుంది ఏంటి అన్నది ప్రభు తెలియపరచడం, అన్ని విషయాలు తెలుసుకోవటం. ఆ క్రమంలో నేను వచ్చానని చెప్పని సీతమ్మతోడు తెలిసినప్పుడు, ఇక నేను వచ్చానని తెలియగానే ఇక ఏం ఆతృతకు వస్తూ ఉంది ఇంటికి. నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉండు. ఎదురుగా వచ్చి వాకిలు ఎదురుగా అట్లా నిలబడంగా ఆవుగా చెప్పాలి నువ్వు అన్న. ఏంది ప్రభువా నువ్వు చెబుతుంది కరెక్టేనా అన్న. అవును వాళ్ళే ఆజంటే ఇప్పుడు నీతో మాట్లాడుతున్న ఏమితోనే నువ్వు చెప్పాలా అన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నా లైఫ్లో ఫస్ట్ టైం ప్రసంగం ఏంటంటే 12 గంటల ప్రసంగం. మమ్మల్ని ఇప్పుడు అలా వదిలిపెట్టమన్నమాట. అయితే తెల్లారి 9 అయిద్ది అనమాట అనుకున్నారు. అంత ప్రసంగం ఏం చేయను, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ప్రసంగం అదే. అత్తయ్యతో 6 గంటలు దేవుని మాటలు అందించాను. తర్వాత మావయ్యతో కూడా 6 గంటలు, రాత్రి 12 అవ్వగానే ఇంటికి పోయా. ఏది సంతకాడ 6ంటికి మొదలుపెట్టి. ఏది దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆ రోజు దేవుని యొక్క సంకల్పం వీళ్ళకి చెప్పాను. తర్వాత అత్తయ్య కొన్ని సమస్యలు చెప్పినా, మీరు మాత్రం ఖచ్చితంగా దేవుని సంకల్పంలో సేవకు వెళ్ళాల్సిందే, తప్పదు, తీసుకువెళ్తాడు ఆయన అని ఆ రోజు నుంచి దగ్గర 8 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 8 సంవత్సరాలు. అయితే వీళ్ళు సేవకు వెళ్తున్నారు అన్న సంగతి సహోదరుడు పీటర్ అన్నయ్య, రాజేష్ అంటారుగా, దేవుని సన్నిధి ప్రార్థన మీద, ఆ అన్న చెప్పాడు, ఇంకా 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల కాలం వస్తుందనగా, అయ్యా ఇట్లా వాళ్ళు ఎలా ఉన్నారు, సేవకు వెళ్తున్నారా లేదని అడిగితే అప్పుడు చెప్పాడు అన్న, వెళ్తున్నారు పలానా చోటుగాని. చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ జంట కోసం 7 సంవత్సరాలు ఇప్పటికి కూడా ప్రేయర్ చేస్తాను. ఇప్పుడు అయితే ఇక 8 సంవత్సరాలు. ఏది ఇప్పటికి ఖచ్చితంగా మొత్తం మీద
ఇంచుమించుగా 8 లేదంటే 9 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ప్రభునందు నా ప్రయాస వ్యర్థం కాలేదని ఈ జంటను బట్టి చాలా నేను బలపడ్డాను. విశ్వాసం ఇంకా వేళ్ళు అనుకోవడానికి కృపనిచ్చాడు దేవుడు. ఏంది ఏది వ్యర్థం కాదని చాలా సంతోషించి దేవుని మహింపరిచాను. ఆ రీతిగా ప్రభు కృపలు అట్టట్టట్టట్ట దిప్పుకొచ్చి ఈరోజు ఈ చదలవాళ్ళలో ఈ జంటను ఉపయోగపెట్టుకొని ఇక్కడ దేవుడు పరిచయం కొనసాగిస్తూ ఉంటే ఈరోజు ఈ ఆదివారం ఈస్టర్ పండుగ నాడు మీ మధ్యలో ఉండడానికి దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి. చదువుకున్న లేఖన భాగంలోకి వద్దాం. నా సాక్ష్యం ఇంకా చాలా ఉంది. ఎందుకంటే దైవజనుడు తిట్టినందుకు నా కుటుంబం, మా తాతగారు దైవజనుడు తిట్టాడు, రక్షణ పొందిన విశ్వాసులను తిట్టాడు. ఆ దెబ్బతో మా కుటుంబం, మా వంశం శపించబడింది. మా చిన్న తాతయ్య సేవ చేస్తా వెనక్కి వెళ్ళిపోవటం, నాన్న రక్షణ పొంది సేవని ట్రైనింగ్ చేస్తా ఆయన వెనక్కిపోవటం, అటుగొట్టి మొత్తం తెచ్చి మూటలాగా పెట్టారు శాపాన్ని. ప్రభు కృపలో పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు అన్నమాట. ఒక్కళ్ళు కూడా లేకుండా చిన్నగా ఒకళ్ళెమ్మటి ఒకళ్ళు ఆయనే శిక్షిస్తున్నాడన్న సంగతి తెలియకుండా 20 సంవత్సరాల కాల వ్యవధిలో 35 మంది ఓట్లున్న కుటుంబం 3కి వచ్చింది. ఏంది నేను రక్షణ పొంది 8 సంవత్సరాల కాలం వచ్చిన తర్వాత దేవుడిని అడిగా, ఎందుకయ్యా ఇట్నే బల్ల ఉంది కూర్చొని ఏడుస్తూ ఉన్నా, ఎందుకయ్యా మా బ్రతుకులు ఈ రకం అయిపోయాయి, ఏం చేసామని చెప్పానంటే, మీ పితరులను బట్టి మీ ఇల్లు మీ వంశం మీ కుటుంబం శపించబడిందని ఏడుస్తూ ఉంటే ఇటు స్వరం వినపడుతూ ఉంది. ఎవరా ఏందని అనుకుంటుండేసరిగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను గాబ్రియల్ని, నాతో పాటు మిఖాయేలు ఉన్నాడు, కొంతమంది దేవదూతల పరివారం ఉంది, అదిగో అక్కడ కుర్చీ వేసావు కదా, అప్పుడు నేను క్రాస్ సరిగా నాకు వెనకాల బ్యానర్ ఉంటుంది, ఆ బ్యానర్ కాడ ఆ క్రాస్ సరిగా చైర్ వేస్తా, నువ్వు వేసావు ఆ చైర్లో త్రియేక దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏంది అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, మీ పితరులను బట్టి మీ వంశం మీ కుటుంబం శపించబడ్డది, అయితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని వంశాన్ని ఆశీర్వదిస్తున్నా. ఎలా అంటే భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది, అలాగనే నీ కుటుంబంలో నీ వంశంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు, ఇదే నేను నీతో చేస్తున్న నిత్య నిబంధన అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు కూర్చొని ఇంకా ఏడుస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా, వాస్తవానికి మేము శపించబడ్డవాళ్ళం. ఎంత అంటే చెప్పటానికి లేదన్నమాట, అంత వేదన అనుభవించిన వాళ్ళం. చూడటానికి పైకి కుటుంబం బాగుంది, మేకపోతు గాంభీర్యం అన్నట్టు, మేడిపండు చూడు మేలిమై ఉండన్నట్లుగా పైకి మాత్రం బాగా కనపడుతూ ఉంది. కానీ లోపల మాత్రం లోపల కురుకుడు పుండులాగా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు, ఏంది వ్యతిరేకమైన పరిస్థితులు అన్నమాట. కానీ నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక. దేవా, ఈ దినమంతా మీరు సెలవులో చాచిన మీ రెక్కల నీడను మమ్మలను భద్రపరిచి ఏ శోధనలో రాకుండా కాపాడినందుకు నీకు స్తోత్రములు. మా పనులందు మా ప్రయాణములందు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రములు. దేవా, ఈ రాత్రి అందు మీరు మాకు తోడుగా ఉండండి. మేము నిద్రించుతుండగా మాకు మంచి నిద్ర దయచేయము. దొంగల వలన కానీ విషపురుగుల వలన కానీ చెడ్డ కళలు రాకుండా మమ్మలను కాపాడుము. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారము. మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను 14:1. ఇంకేమన్నా వస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకు ఈ మాటలు చెప్తా అంటే, పైకి మాత్రం బాగుంది కుటుంబం, కురుకుడు పుండులాగా లోపల లోపల అంతా. మన జీవితాలు కూడా బాగా గమనించండి. పైకి మాత్రం ఎన్నో రకాలుగా చాలా బాగున్నట్టు కనపడుతా, కానీ కుటుంబంలో ఏదో ఒక సమస్య, భార్యను బట్టి సమస్య, భర్తను బట్టి సమస్య, కడుపును పుట్టిన బిడ్డలను బట్టి సమస్య, రోగాన్ని బట్టి రోగం అనే సమస్య, అలాగనే ఆర్థిక అప్పులు అనేది ఒక సమస్య, ఆస్తుల వివాదాలు అనే సమస్య, లేదంటే కోర్టు సమస్య, పోలీస్ స్టేషన్ కాడ సమస్య, వ్యాపార లావాదేవీల కాడ సమస్య, పని చేసే కాడ ఆ పని కాడ పైన ఉన్నవాడు పెత్తందారి మనల్ని అణిచివేయాలని చాకిరి పెంచి ఇంకా తీవ్రంగా ఇంకా మనల్ని మదన పడేలా చేయాలని, ఇలాంటి రకరకాల సమస్యలు. ఒక అధికారి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే అక్కడ పైన ఎవడో ఒకడు ఉంటాడు మన మీద గుర్రు అంట, ఆ గుర్రు అనేవాడిని బట్టి ఒక సమస్య. అయితే బాగా గమనించండి, మేమంతా బాగానే కనపడుతున్నాం ప్రపంచానికి కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ అంతా బాగానే కనపడుతున్నాం. ఎప్పుడైతే దైవజనుడు మా తాతగారు తిట్టాడో కుటుంబంలో వాళ్ళంతా వ్యతిరేకమైపోయారు. మేము శపించబడ్డాం, మా కుటుంబం కానీ వంశం కానీ శపించబడింది. అయితే ఇప్పుడు నేను చదివించిన, ఇందాక మనం చదువుకున్నటువంటి దేవుని ప్రేరణ ద్వారా చదివించాడు ఆ లేఖనము. ఓ రోజు సత్తనపల్లి వెళ్తూ ఉంటే ఓ చెట్టుకాడ కాలకృత్యాల నిమిత్తమే ఆగి ఒక కార్డు అనమాట అట బోర్ల పడింది. బండి పక్కన ఆపి అడావుడిగా పోయి ఆ కార్డు పట్టుకొని, ఇదిగో నా వాగ్దానం అన్న. పైన చూడాలి అసలు దాంట్లో ఏముందో కూడా. తర్వాత తిప్పి చూస్తే మట్టి అంతా బట్టి ఉంది. దాంట్లో ఇప్పుడు చదివిన వాక్యమే ఉంది, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని. నేను అసలు దాని వెనక భాగం ఏముందో చూడలేదు, పై అట్ట మాత్రం చూసి నాకు అర్థమైపోయింది అది దేవుని వాగ్దానం అని. అది అమాంతంగా అట్టనే పట్టుకుని, ఇదిగో నా వాగ్దానం, నాదే ఆ వాగ్దానం అన్న. తిప్పి చూసుకుంటే అంత మట్టిని శుభ్రం చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో ఆ స్టిక్కర్ వేసి అంటించుకున్నాను. యాదృచ్ఛికంగా దేవుడు ఆ రోజు ఆ మాట పలికించాడు. ఆ తర్వాత కాలక్రమంలో ప్రభు మాట్లాడిన మాట ఈరోజు మీతో చెప్తా ఉన్నాను. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆశీర్వదింపబడాలంటే మొదటిగా రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రావాలి. ఎన్నాళ్ళు ఉంటాం మనం? ఎవరైనా గ్యారెంటీ కార్డు ఇస్తారా? పాస్టర్ గారు నేను 120 స్పీడ్ కాదు ఇయర్స్, నా ఏజ్ ఖచ్చితంగా కన్ఫామ్ అండి, 120 స్పీడ్ కాకుండా 120 ఇయర్స్ 120 సంవత్సరాలు నేను ఖచ్చితంగా బ్రతుకుతానండి. ముంగుమూరు దేవదాసయ్య గారిలాగా, ఆయనకంటే ముందు మనకు 5 పుస్తకాలు అందించిన మోషేలాగా నేను బ్రతుకుతానండి. నేను గ్యారెంటీ ఇస్తారా? ఎవరికి గ్యారెంటీ లేదు. మనతో మాట్లాడుతూ అంటే సహజంగా చెప్తున్నా, మాట్లాడుతానే రాలిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమన్నా అప్పులు ఉన్నాయా? లేదంటే పిల్లల పెళ్ళిళ్ళై వాళ్ళ పెళ్ళిళ్ళై అంటే ఏమో ఎవరికి తెలుసు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. మనం ఆశీర్వదింపబడాలంటే మొదటిగా రక్షణ అనుభవంలోకి రావాలి. వాస్తవానికి 2003లో నాన్నకి అప్పటికే ఇక్కడ కాలు తీసేసారు. 2000 సంవత్సరానికి 3 సంవత్సరాలు గడిచింది. పెంతుకోస్తు అనుభవంలో ఒక సహకారి వచ్చి, తమ్ముడు నువ్వు స్వరం బాగుంది, పాటలు బాగా పాడుతున్నావు, మందిరానికి రా అంటే ఒకడు చెబితే నేను రాను అనుకున్నా మనసులో. పైకి మాత్రం నేను సంవత్సరానికి ఒకసారి సాగర్ పోయి ఫ్యామిలీ ట్రిప్ అనమాట, ఆహారం అంతా తీసుకొని అక్కడ సరదాగా ఉండి వస్తాం, ఇంకంతే, మేము రాము అని. నేను రానన్నా అన్న. దేవుడు ఏం చేశాడు? ఒక సామాన్య సహకారి ద్వారా ఆ రోజు అక్కడ మాట్లాడితే వినల, ఆడబెట్టి అంతే నషాపేట వచ్చారు 2007కి. 2007 నుంచి 14 దాకా తిరిగా ఎట్ట చెడుగా ఏం కాదు, దురలవాట్లు ఏం లేదు, ఆడపిల్లలు అల్లరి చేయటం కానీ తాగుడు కానీ ఏమి లేవు. టాటా ఏసీ తీసుకొని డ్రైవర్గా తిరుగుతూ ఉన్నా. అప్పటికి అర్థం కావట్లా. చివరికి 2014లో దేవుని సంకల్పం ఉన్నది, నన్ను వెంటాడుతుంది ఆయన ఆత్మేనని అర్థమయ్యి భవిష్యత్తులో జరగబోయే సంగతులు ముందుగానే 8 నెలల కాలంలోనే చెప్పేశాడు దేవుడు. నాకు చూపిస్తానే ఉన్నా, కానీ నాకు అర్థం కావట్లేదు, ఏదో దురాత్మ నన్ను వెంటాడుతుంది అనుకున్నా. దేవుని ఆత్మ నా వెనకాల పడి తిరుగుతుందని చెప్పని అర్థం కాల. దానికి తీపి గుర్తుగా నేను ఒక పాట రాసుకున్నా, ముద్దాడ నీవయ్యా మెస్సయ్యా
నీ చలువ చరణములు. నా కోసం నా వెనకాల పడి తిరిగావు, నా పక్కనే ఉంటున్నా అని చెప్పావు. మరి నా కాళ్ళు నెబ్బట్టినప్పుడు నాకు వచ్చిన తలంపు అది. నా కాళ్ళు నెబ్బట్టినప్పుడు నా కాళ్ళు నేనే ఒత్తుకుంటా కూర్చున్నా. అప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, అయ్యా నా కాళ్ళు నెబ్బడుతుంటేనే నేను ఒత్తుకుంటున్నాను కదా, నా వెనకాల పడి తిరిగావుగా, నాతో పాటే నేను ఉన్నాను, నీకు తోడే ఉన్నానని చెప్పావుగా. తోడే ఉన్నాను అన్నవాడు కూర్చొని ఉంటాడా? పక్కనే నిలబడి ఉంటాడు. తోడే ఉన్నదంటే కూర్చొని ఉండడు, పక్కనే ఉంటాడు. మరి నా వెనకాల పడి, రక్షణ లేనప్పుడు నా వెనకాల పడి తిరిగావు, రక్షణ పొందిన తర్వాత కూడా నాతో ఉంటున్నా అంటున్నావు. మరి నీ కాళ్ళు నెబ్బట్టి ఉంటాయిగా. ఎవరు కూడా అనుకోలేదు క్రైస్తవ ప్రపంచంలో నీ కాళ్ళు నెబ్బడుతాయి అని చెప్పి. నాకు అనిపిస్తుంది దానికి తీపి గుర్తుగా ఇదిగో ఈ పాట రాసుకున్నాను ప్రభు అని. ఆ పాట రాసుకున్నాను. తనివి తీర పట్టని నన్ను అలా కాళ్ళు వత్తనియ్యా, నా కోసం తిరిగి తిరిగి అంత అలసిపోయి ఉంటావు నన్ను రక్షించుకోవడానికి. మొండి గట్టాల మనం అంత తేలిక మాటను ఏమంటాం మనం? ఏంది అప్పు చేయమాకరా అని చెప్పంటే చేయొద్దు అంటే ఇప్పుడు గడవద్దు, అరే ఉన్న దాంట్లో సర్దుకోరని ఆపు నీ సంగతులని. 1000కి 10,000 అప్పు చేయటం, ఆ తర్వాత 3,000 వడ్డీ కడతాం. ఈ 3,000 వడ్డీ 10,000 పైసలకు అయింది. ఆ 10,000 ఎప్పుడు తెరవాలా? ఉన్న దాంట్లో సర్దుకున్నప్పుడు. ఇప్పుడు ఆ చెయ్యొద్దురా అన్నప్పుడు చేసిన దాని తర్వాత వచ్చే తెప్పలను బట్టి అర్థమైంది ఇక ఎప్పుడు కూడా బుద్ధి ఉండగా అప్పు చేయకూడదు. అమ్మ ఆ దినమాకమ్మ రోగం వద్దంటే ఏంది నాకు ఇష్టం, నువ్వు వద్దంటవేంది? ఎప్పుడు చూసినా అంతే వ్యవహారం ఏంది, నేను అది నాకు ఇష్టమైంది అది తింటానంటే పద్దాకలు అడ్డం వచ్చిందమ్మా, నాన్న కూడా ఏంది అడ్డ చెబుతుడు అని చెప్పని అడ్డదిడ్డాలకు మాట్లాడితే అది తిన్న తర్వాత జ్వరమో, లేదంటే 4 చుమ్ములో దగ్గో, లేదంటే గొంతు బొంగురికి పోవటము, హాస్పిటల్కి పోయి 2 బొడవటము. అప్పుడు కానీ అర్థమైంది ఆహా ఇందుక వీళ్ళు చెబుతుందని చెప్పని. ఏదో ఒకటి ఒక అనుభవం జీవితంలోకి వస్తేనే మనం మాట వింటాం. రక్షణలోకి రావడానికి కూడా దైవజనులు చెప్పిన మాట, జబ్బన్నా నయంగా అన్న రావాలా, లేదంటే ఉన్న డబ్బన్నా పోతే, లేదంటే అప్పులు తిప్పలైతే ఇక అప్పుడు కానీ కుటుంబంలో దుమ్ముగా ఆయన ఆ దారి నుంచి బాస్కెట్బాల్ కొట్టినట్టు ఈ దారిని కొడితే నువ్వు ఈ దారి నుంచి ఆ దారికి కొట్టి అడి చేసి ఇడి చేసి పిల్లలేమో ఆ దారికి పోయి కూర్చొని మీ ఇద్దరు మధ్యలో దుమ్ము కొట్టుకొని ఆడేవాడు సినిమా కనుక జంతాక అన్నట్టు దాన్ని కొట్టి ఇక అప్పుడు కానీ ప్రభువా ఏందయ్యా ఈయన ఇంత దుర్మార్గుడు అయ్యాడు, ప్రభువా ఏందయ్యా ఇంత గయ్యాలి దాన్ని ఇచ్చావు నాకు అని చెప్పని. ఈ పిల్లలు ఉన్నారే అబ్బో అప్పుడు అనవసరంగా ప్రభువా పిల్లల్ని అని చెప్పాను. కానీ ఈరోజు అసలు వమ్ము తల నొప్పి వస్తుందంటే నీకు ఓర్పు నేర్పడానికి వాళ్ళని ఇచ్చింది ముందుగా. తొందరపడి సంసారం చేసేవాడు దేవునికి మహిమ కలుగును కాక, వాళ్ళు పెట్టి అల్లరి ఉంటుంది అస్సలు ఏముండదు అనమాట. ఊపిరి సలపడానికి కూడా అసలు కష్టమైపోద్ది అనమాట వాళ్ళు పెట్టి అల్లరి. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడే దేవుడు మనకు గుర్తొస్తాడు. మొండి ఘటాలం మనం అంతా మొండి ఘటాలం అనమాట, అస్సలు బెండ్ అవ్వం. ఐరన్ రాడ్ తీసుకొచ్చి బెండ్ చేయమంటే బెండ్ అవుతుంది, దానికి అటో ఇటో సపోర్ట్ చేస్తేనే బెండ్ అవుద్ది. లేదా ఇంకా మనకు కావాల్సిన వస్తువు కావాలంటే దాన్ని బాగా కాలిస్తేనే అది బాగా ఎర్రగా నిగనిగలాడుతున్నప్పుడు దాని మీద మలాటి దెబ్బలు పడ్డప్పుడే వస్తువు తయారైంది. కాల్చిన దాన్ని అట్నే పెట్టి ఇదిగో గొడ్డలంటే ఎవరైనా నమ్ముతారా? ఊరికి వీడి తెక్కలోడు లాగా ఉండో లేనిపోయింది ఎవరికైనా తగిలించడేమని జాగ్రత్తలు అంటారు. మనకు ఏదో ఒక సమస్య ఎదురైనప్పుడే ఖచ్చితంగా మనం మెల్ట్ అవుతాం, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వస్తాం. లేదు చదువుకునే పిల్లలు ఉంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే కానీ ఒక దేవుడు గుర్తురాడు. అంతకుముందు ప్రార్థన చేసుకోవే, దేవుడు జ్ఞానం ఇవ్వాలా, తెలివితేటలు ఇవ్వాలా, చదివింది గుర్తుండాలా. నా మాట ఏంటంటే ఊరుకో రాత్రి అంతా చదవాలా, రేపు చూడు ఫస్ట్ ర్యాంకు కాలేజీలో అన్నీ A+లే నాకు వచ్చేది. తీరా చూసుకుంటే ఏదో ఒకటి పోయి ఉంటుంది ఆడ. అప్పుడు అర్థమైంది మా అమ్మ ఎందుకు చెబుతాను లేదని చెప్పాను. కొన్ని సందర్భాలు మన జీవితాల్లోకి ఎదురైనప్పుడే మనం మెల్ట్ అవుతాం. అలాగే నా జీవితంలో కూడా ఎదురైనప్పుడు నేను మెల్ట్ అయ్యాను. ఈరోజు సమకూడిన మీలో బాప్తీసు అనుభవం లేకపోతే పెందలకాడ బాప్తీసు అనుభవంలోకి రండి. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు ఏ సమయం మందో దేవుడితో అర్థం కాదు. మందనుకో ఎట్టైనా చేసుకోవచ్చు, దేవుని చేతిలో ఉన్నాం. ఎన్నో రకాల అవకాశాలు ఇస్తాడు దేవుడు. మొదటిగా మనం ఆశీర్వదింపబడాలంటే రక్షణ అనుభవంలోకి వస్తేనే మనం ఆశీర్వదింపబడతాం.
రక్షణ అనుభవంలో లేకుండా నువ్వు ఎంతకాలం పిల్లలు కాలేజీకి వెళ్తున్నా లేదా పనికాడికి వెళ్తున్నావు, నీ పేరు ఒక చీటీ మీద ఇదిగో ఈరోజు ఈ అమ్మాయి వచ్చిందని మేస్త్రమ్మ రాసుకుంటేనే నీకు వచ్చేది కూలి, రాయకపోతే ఇది తొండి చేసింది కావాలని అట్ట ఇట్ట డాష్ డీష్ అని చెప్పని డూమ్ డామ్ అని జుట్లు పట్టుకోవటం లేదా 4 గుమ్మటం తేలిపోద్ది. ఏంది మరి ఇక్కడ రూపాయి కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాం కదా, మరి నిత్యత్వంలో మనకు వారసత్వం కావాలిగా. రేపొద్దున ప్రభు నమ్మకంగా పలానా సీతమ్మ పలానా ఇదిగో మా మామయ్య ఇలా వచ్చారు, దేవుని మాటలు అందించారు, మేము కూడా ప్రార్థన చేసాం ప్రభు, వాళ్ళతో కూడా మేము ఏకీపించాం, మాకెందుకు పరలోకం అంటే మంచి అమ్మాయిలు మంచి అబ్బాయిలు మరి బాప్తీసు అనుభవంలోకి వచ్చారా అని చెప్పని అడుగుతాడు. నా ఆజ్ఞ అనేది ఒకటి ఉంది, నువ్వు అన్ని విధాలు ఆశీర్వదింపబడాలంటే మొదటిగా బాప్తీసు అనుభవంలోకి రావాలి. బాప్తీసు అనుభవం లేకుండా మనం నిత్యత్వంలో చేరలేము. జీవగ్రంథంలో పేరు ఎవరిదైతే రాయబడదో వాడికి రెండవ మరణం అంటే నరకం కన్ఫామ్ అని చెప్పాడు. మనమేమో ఐక విచారాల చేత ఇదిగో మా పిల్ల పెళ్ళి కావాలా, ఇదిగో అప్పు తీరాలా, మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, ఇదిగో ఆ స్థలం చూసాం కానీ రేట్ ఎంత చెప్పారు అది కొన్న తర్వాత, లేదంటే మా అమ్మాయి గర్భం దాలిస్తేనో, లేదంటే మేము ఉద్యోగం అనుకున్నాం అది వస్తేనో, లేదంటే ఒక లోన్ అనుకున్నాం అది వస్తేనో, ఇట్లా రకరకాల సాగులు చెప్తారు. వాస్తవానికి యేసయ్యలో నడవాలంటే బయట ఉండి ఎంతసేపు అయినా నడవచ్చు, మనం లోపలికి అడిగేస్తే కామెరలోడికి ఉన్నంత కండిషన్లు ఉంటాయి. అంతకంటే ప్రమాదం అనిపిస్తుంది అవి నచ్చని వాళ్ళకి. నీ మేలుకేగా ఇంకోళ్ళ మేలుకే అని చెప్పారా? పైన వచ్చిన మొదటి వచనంలో పై భాగంలో ఏముంది? యెహోవా మాట శ్రద్ధగా విను, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించు అని ఉంది. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఓ ఇంట్లో యవ్వనస్తుడు ఉన్నాడు. తన తండ్రి చిన్ననాటి నుంచి చాలా జాగ్రత్తగా వాడిని చదివిస్తూ ఉన్నాడు. యవ్వన కాలంలో వస్తుండగానే క్రమశిక్షణ పెడతా ఉన్నాడు. రే ఎందుకురా నీళ్ళు వ్యర్థంగా పోనిస్తూ ఉండు, రే లైట్ ఎందుకురా అట్ట వెలిగిస్తూ ఉండు, ఆపుదాన్ని అంటే ఆ బాబు, రే కాళ్ళకాడ మ్యాట్ సరిగి పెట్టు, రే ఆ ఫ్యాన్ ఎందుకురా వ్యర్థంగా తిరగనిస్తావు, గేట్ వేయరా గేట్. ఈ కండిషన్లు అన్నీ చూసి చదువుకున్నాడు కదా, ఈ పోడి ఆడపడతాం పెందలకాడి ఏంది మంచి ఉద్యోగం దొరికితే అసలు ఈ గోలొద్దు, నేటో గట్టి వెళ్ళిపోతా, వీళ్ళు చచ్చారు, నేను మాత్రం ఫ్రీగా ఉంటా అని చెప్పి అనుకుంటుండు. ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాడు కానీ ఎక్కడ అవకాశం దొరకట్లా. విసుగు పుట్టి బాగా చేతల్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూకి లెటర్ వచ్చింది. ఈయన మనసులో ఉంది ఇక్కడ నుంచి సర్దుకుందాం అని చెప్పాను. ఇంటర్వ్యూ లెటర్ రాగానే ఏంది అదే అన్నావు, ఇంటర్వ్యూ వచ్చింది నాన్న అటెండ్ అవ్వమన్నారు పలానా డేట్ అని. సరే పోయిరా పోతా ఉంటే ఆ ఇంటర్వ్యూ విచిత్రం అన్నమాట. ఇటు వచ్చిన పోయేవాడు అటు తిరిగిపోవటమే కానీ ఇటు ఎనికి రాడు. ఎనికి వచ్చామధ్య అన్ని ఎంక్వైరీలు అన్నీ తెలుస్తాయిగా, ఏమేమి అడుగుతున్నారు ఏందని అడుగుతారుగా. కాబట్టి అడుగుతున్నారు, ఊరికేం అర్థం కావట్లా. ఈ యవనస్తుడు తండ్రితో విసిగిపోయి ఉండగా వస్తూ ఉంటే బయట పార్కింగ్ ప్లేస్ లాగా ఉంది. ఆ ప్లేస్లో ఓ పక్క నీళ్లు వ్యర్థంగా పోతున్నాయి. ఈడెవుడురా నీళ్ళు ఇట్ట పోతుంటే ఈడ వాచ్మెన్ కొళ్ళాడా, ఆపడు ఎవడు అని చెప్పి అనుకుంటా పోయి దాన్ని తిప్పి ఆపేసిండు. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఎవరు రాకుండా గేట్ వేయాలిగా, కనీసం ఈ కంపెనీ ఏం కంపెనీ, కనీసం వాచ్మెన్ అన్న పెట్టాలిగా, ఎవడు లేడట్టుకుంటా అని చెప్పని గేటు దగ్గరకు లాక్ చేసిండు ఎవరు రాకుండా. చిన్నగా 4 అడుగులు ముందుకేగానే హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు దూసుకోవడానికి మ్యాట్ ఉండాలిగా, అది ఆడో ఉంది. అసలు కనీసం పద్ధతులు కూడా తెలియట్టుకుంటే వాళ్ళకి కాళ్ళు ఆడ తుడుచుకోవాలా అని చెప్పని ఆ మ్యాట్ దగ్గరకు లాక్కొని ఆ మ్యాట్ కరెక్ట్గా పెట్టి కాళ్ళు దూసుకొని లోపల పోగల పట్టపోగలే లైట్ వెలుగుతుంది. వీళ్ళ కరెంటు డబ్బులు బాగున్నాయి పెట్టుకుంటా, అందుకే అని చెప్పని ఎట్టున్నారని చెప్పని పోయి ఆ లైట్ ఆపిండు. ఆ తర్వాత రెండో గదిలోకి పోగానే ఎవరు లేరు, కుర్చీలు మాత్రం ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది. అస్సలు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటాడు లోపల. ఆల్రెడీ తన తండ్రి ట్రైనింగ్ ఇచ్చిండు, అది ఇతనికి అర్థం కావట్లా. పోయి ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఆపిండు. ఇంకా ఇంటర్వ్యూ జరుగుతున్న హాల్లోకి ఎంటర్ కావాలా, ఆ డోర్ తీసి మే కమిన్ సార్ అని చెప్పి అనగానే జాబులు ఎప్పుడు చేరుతావు అన్నారు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జాబులో ఎప్పుడు చేస్తామంటే తలగీక్కుంటున్నా, అసలు నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, ఏం క్వశ్చన్లు అడగలేదు, అసలు నేను ఏ రీతిగా సెలెక్ట్ అయ్యాను. మా కంపెనీకి నువ్వే జనరల్ మేనేజర్వి, మాకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి, ఒక్క ప్రశ్న కూడా అడగలేదు కదయ్యా, కారణం ఏంది, అసలు నన్ను నేను తెలుసుకోవాలి, రుజువుపరచుకోవాలనుకున్నాను, ఏం చూసి నన్ను సెలెక్ట్ చేశారంటే అన్ని ఇంటర్వ్యూలు అన్నీ ఒక ఎత్తు అయితే మేము పెట్టిన ఇంటర్వ్యూ ఒక ఎత్తు, ఏంది అది అన్న. ఎవడైతే ఆ గేటు ఓపెన్గా ఉంటే ఆ గేట్ వేసి వస్తాడో అదొక పరీక్ష. ఆ తర్వాత ఆ లాంచ్లో బయట ఉన్న పార్క్ ప్లేస్లో వ్యర్థంగా నీళ్ళు పోయేలా మేమే పెట్టాం, దాన్ని ఎవడ ఆపుతాడో అదొక పరీక్ష. ఆ నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు దుడుచుకునే మ్యాట్ ఉంది, అది మేమే చిందర వదనగా పడేసాం, దాన్ని ఎవడు సరి చేస్తాడా అని చెప్పి చూసాం, అది సరి చేసావు, నువ్వు గేట్ వేసావు, నీళ్ళు ఆపావు, లైట్ మేమే కావాలని పెట్టాం, దాన్ని ఆపావు, కావాలని ఫ్యాన్ మేమే వేసాం, దాన్ని కూడా ఆపావు. మేము పెట్టుకున్న టెస్టులు పరీక్షలు సేమ్ ఇయే సిచ్యువేషన్లు అన్నీ తన తండ్రి చిన్ననాటి నుంచి చెబుతూ ఉండవు, చివరికి కట్ చేస్తే ఎక్కడికి వచ్చింది, ఆ కంపెనీకి జనరల్ మేనేజర్గా ఆయన పోస్టింగ్ చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యలోకి వస్తే ఇలాంటి క్రమశిక్షణలు ఉంటాయని చెప్పని బాధపడమాక, నిన్ను ఇహమందు పరమందు కూడా అసలు నువ్వు ఊహించలేనంత రీతిగా ఆశీర్వదించడానికే ప్రభు నిన్ను ప్రేమించాడు. కాబట్టే ఈ వర్తమానం నువ్వు వింటున్నావు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? బాప్తీసం అనుభవానికి అని చెప్పని ఆలోచన చేయమాక, రేపనే గడియ మందో కాదో తెలియదు, రేపనే రోజు ఈ తర్వాత అనేది మందో మంద కాదో తెలీదు. మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన రీతిగా మనం అడుగులు వేస్తామో, ఇప్పుడు ఆ యవనస్తుడు చదువుకున్నాడు, క్వాలిఫికేషన్స్ వచ్చాయి, ఇక రెక్కలు వచ్చాయి ఎగరటానికి, కానీ తన తండ్రి ఎప్పుడైతే క్రమశిక్షణ చూపించాడో అయ్యే క్రమశిక్షణ పద్ధతులు ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫైడ్ అవ్వటానికి దోహదపడ్డాయి. ఆ కారణాన్ని బట్టి అతను ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ అయ్యాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించాలన్నదే దేవుని సంకల్పం. మనం ఎవరుమైనా సరే దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. అయితే మనం అప్పుడప్పుడు వేసే బుద్ధిహీనమైన అడుగులను బట్టి కూడా పెడదెబ్బలు తగులుతాయి. జాగ్రత్తగా ఉండాలి. దైవ చిత్తానికి దేవునికి వ్యతిరేకమైన ఏమైనా పొరపాట్లు ఉంటే దేవుని పాదాలు పట్టుకొని క్షమించమని అడుక్కోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా నష్టం అవుతున్నా, ఒక సమస్య ఎంత పోరాడుతున్నా పరిష్కరించబడకపోవటం కూడా మన బుద్ధిహీనమైన అడుగులను బట్టే. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 12 నుంచి 18 వచనాల భాగంలో ఒక మాట ఉంది. యెహోషువ కాలమంతటి వరకు ఆ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పిన మాట విన్నారట. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న ప్రజలతో స్నేహానికి వెళ్ళి ఆస్తారోతు, బయల్జేబులు అనే ఒక దేవతలకు మొక్కి ప్రభు అన్నాడు అక్కడ వ్యభిచరించిరి అన్నాడు. కాబట్టి వారు వెళ్ళు ప్రతి స్థలంలో నేను వారికి పగస్తుడిని అవుతున్నాను, నేను బహుశ్రమలు కలుగు చేస్తున్నాను, నేనే వాళ్ళకు పగస్తున్నయ్యాను. ఒకవేళ మనకు తెలిసాను బుద్ధిహీనమైన అడుగులుంటే నహూము గ్రంథం పట్టుకుంటా 3వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. చిల్లంగితనమును ఆశ్రయం చేసుకున్నావు కాబట్టి, మనకు తెలియకుండానే క్రైస్తవ సమాజంలో నేను ఇప్పుడు చూసిన ప్రపంచంలో తెలియకుండానే సోది చెప్పామని కూర్చోబెడతాం. లేదంటే మన గురించి ఏమైనా చెప్పేవాళ్ళు ఉంటే ఆ గద్దె అడగటము, దేవదాసి, జోగిలు, లేదంటే మాతంగులని ఉన్నారు, వాళ్ళ దగ్గరకు పోయి ఏదన్నా విచారించటము, దీన్ని చిల్లంగితనం కిందకు వస్తుంది. అక్కడ అంటాడు దేవుడు, యెహోవానైనా నేనే వారికి విరోధిని అన్నాడు. ఇంకొక మాట సమూయేలు ద్వారా సౌలుతో అంటున్నాడు, నేను చెప్పే ఆజ్ఞకు లోబడటం చాలా ఉత్తమం కదా, తిరుగుబాటుతనమాట, మాయా విగ్రహాలు, సోది చెప్పుదానికి, ఇట్లా కొన్ని విషయాలు అక్కడ చెప్తాడు. మన జీవితంలో ఏదైనా మనం పొందుకోలేకపోతున్నామంటే యేసయ్యకు వ్యతిరేకంగా ఎక్కడైనా అడుగుపడిందాం వెతుక్కుందాం.
పరీక్షించుకుందాం. 139వ కీర్తన 23, 24 వచనాల్లో దావీదు అంటాడు, 3 సార్లు దేవుని స్తుతిస్తాడు, క్షమించడు 3 సార్లు ప్రార్థిస్తాడు, 7 సార్లు దేవుని స్తుతించే దావీదు అంటున్నాడు, అయ్యా నాలో ఏమన్నా తేడాలు ఉన్నాయేమో పరిశీలించుము, పరిశోధించుము, నీ నిత్యానుసారమైన మార్గంలో నన్ను నడిపించు అన్నాడు. మరి ఆ మహాభక్తుడే అంత ఇదిగా అయ్యా ఏమన్నా తేడాలు ఉన్నాయో చెప్పు అని బచనలు ఆడుతుంటే మనం ఎంతటి వాళ్ళం? మనం కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఇంకో మాట ఉంది, న్యాయాధిపతుల గ్రంథమే 2వ అధ్యాయం కింది భాగంలో చూస్తే ప్రభు ఏం చెప్పాడంటే, కనాను దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల 7 జాతుల ప్రజలు ఉన్నారు, వాళ్ళని మీరు వెళ్ళగొట్టాలి అండు, వాళ్ళతో పోరాడండి, యుద్ధం చేయండి, వెళ్ళగొట్టాలి, వాళ్ళతో నిబంధన చేసుకోవద్దు, సక్కి పడవద్దు, వాళ్ళతో మమేకమై వాళ్ళ పిల్లల్ని మీరు, మీ పిల్లల్ని వాళ్ళు ఇచ్చి చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ వ్యర్థమైన విగ్రహాలకు మొక్కొద్దు, జాగ్రత్తగా ఉండండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే మొక్కారుగా. పైన 12 నుంచి 18 వచనాలు కనపడుతుంది. కింద భాగంలో చివరి ఆ పేపర్ చివరిలో చూస్తే దేవుడైన యెహోవాట కావాలని వాళ్ళ చుట్టూ ఇజ్రాయేల్ ప్రజల మధ్య చుట్టూ ఉంచాడంట. ఎందుకంటే నా మాట వీళ్ళు వింటారో లేదో, నా ఆజ్ఞలకు అనుగుణంగా వాళ్ళు బ్రతుకుతారో లేదని చెప్పని చూడండి ఏం రాసి ఉంది అక్కడ. అందుకు యెహోవా ఆ జనములను యెహోవా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు వారిని ఉండనిచ్చెను. అంతేనమ్మా, అంతే వెళ్ళనీయలేదు. కారణం ఏంటంటే వీళ్ళు ఎంత చెబుతున్నా కానీ పెడగా తిరుగుతున్నారు. మన జీవితాల్లో కూడా ఏదన్నా ఒక సమస్య ఉందంటే ఎక్కడో తిరుగుబాట్లు ఆడో మొత్తానికి అడుగులు పడి ఉంటాయి. ప్రభు ఎన్నోసార్లు హెచ్చరిక చేసి ఉంటాడు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని. కానీ మనం విననప్పుడు ఇదిగో ఇట్లాంటివే, ఆ రోగమైనా, ఆ సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, కుటుంబంలో సమస్య అయినా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలైనా, మాట వినని పిల్లల విషయమైనా, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ కష్టార్జితం అంతా ఆవిరైపోయినట్టు కనపడుతున్నా. ఏంది ఏ సమస్యనైనా చూసుకో, ఎక్కడో మనం దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఇప్పుడు చదువుకున్న మాట ప్రకారం కావాలని దేవుడే ఉంచాడట. అంతకుముందు యెహోషువ ఉన్నంత కాలమేమో ఉన్న సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంచాడు. నాయకుడు ఉన్నాడు, నాయకుడు చెప్పిన మాట ప్రజలు విన్నారు, దానికి తగ్గట్టుగా అడుగులు వేశారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు మనకు నాయకుడు ఎవరంటే మొదటిగా మనల్ని కోరుకున్న ఆయన యేసు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఆయన పక్షంగా ఈ భూమి మీద ఉండి నిన్ను నడిపించే నాయకుడు ఎవరంటే దైవజనుడే, సంఘమే. ఎన్నో రకాల హిత ఉపదేశాల ద్వారా నిన్ను హెచ్చరించి ఉండొచ్చు, సంధించి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, లేదు కళ ద్వారానో, దర్శనం ద్వారానో, స్వప్నం ద్వారానో, లేదంటే డైరెక్ట్గా స్వరం ముఖాముఖిగా నీతో మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడో అడుగులు వేసి తేడా పడ్డదాన్ని బట్టి నువ్వు అలానే నేను బాగానే ఉన్నాను అనుకుంటే అట్లానే వెళ్ళిపోద్ది. నువ్వు ఆ సమస్యలో నీకు ఈత కొడతానే ఉంటావు, ఒడ్డుకు పడాలంటే ఎక్కడ ఏమి కాలుకు పట్టుకొని ఉందో అది చూసుకోవాలి. మొదటిగా పడవ అంతే ఉంది, లంగర తీస్తేనే కదా పడవ నడవగలిగేది. ఆ లంగర తీయకుండా నేను తెల్లారుదులు వేసినా, రెక్కల గొల్ల అయినా, ఏది చేసినా, రొప్పు ఆయాసంతో ఇదైనా కానీ ఏదమ్మా ఎందుకు పాడలేదు ముందుకంటే భార్య తిక్కలోళ్ళు లాకుండా ముందు లంగర పైకి లాగు, అప్పుడు బాధ్యత బండి ముందుకే. ఏంది ఇట్లానే మన జీవితంలో ఏదో ఒకటి దేవుడు కావాలని ఉంచాడు. ఎక్కడంటే నీవు ఎక్కడ తప్పుడడుగు వేసావో అది తెలుసుకొని సరి చేసుకొని ఆయన వైపు తిరిగి నీ పూర్ణ హృదయంతో ఒక పూట ఉపవాసం ఉండాను. ఈ బుద్ధిహీనమైన అడుగు వేయటాన్ని బట్టి ప్రభువా నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఈ రోగం, ఈ సమస్య, ఈ అప్పులు, ఈ కుటుంబంలో పరిస్థితులు, సమాజంలో పరపతి లేకపోవటం, ఇంట్లో భార్య కూడా నన్ను గౌరవించకపోవటం, లేదా భర్త నన్ను ఒక భార్యగా కూడా గుర్తించలేకపోవటం, లేదు నేను పిల్లలమని చెప్పి అనుకున్నాం కానీ ఏందో మరి అసలు మా తల్లిదండ్రులు ఎట్టుంటున్నారని చెప్పని అనుకున్నా ఎక్కడో తప్పటడుగులు పడి ఉంటాయి. అవి సరి చేసుకున్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆగి ఉన్న ఆశీర్వాదం కాస్త 2 రెట్ల ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన మాట విను శ్రద్ధగా.
ఆయన ఆజ్ఞలు కట్టడలను అనుసరించు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఏంది ప్రభు అన్నాడు, ఆ కింద ఉంటాయి 13వ వచనం వరకు, ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం నుంచి లేదా 1వ వచనం నుంచి 13 వచనాల వరకు లేదా 14 వచనాల వరకు అన్ని ఆశీర్వాదాలే. నువ్వు చేసిన పని ఏంటంటే ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరిస్తా, ఆయన మాట శ్రద్ధగా విను చాలు. ఈయన 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు, 10,000 ఇచ్చి ఖర్చు పెట్టి చేసే పనులు ఇవి. పైన మన తల్లి తండ్రి ఉన్నారు, మా ఇది కాదు ఇది ఏంటంటే వింటే మనకేముంది ఆశీర్వాదం, వినకపోతే దెబ్బలు పడతారు. ఆ దారిన నేను వచ్చాను ఎదురు రాదు జాగ్రత్త రా అని చెప్పంటే చూశారులే పెద్ద, మాకు తెలియదేంది మేము రోజు రాట్లా, అది కాదురా నానోయ్ ఓ పెద్ద ఆకలా అని చెప్పానంటే పోయి ఆడ బొటనీళ్ళు పగిలిచే కానీ అర్థం కాదు. అమ్మ మా నాయన మా కుమారుడు చెప్పాడు కానీ నా కుమారుడు ఎందుకే నట్టుకుంటూ చెప్పిందని అప్పుడు ఆ బాధలు తిట్టుకునే మాటలు అయ్యి. ఏంది మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికే, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, అనేక వంశాలకు ఆశీర్వాదకరంగా, సమాజానికి, జిల్లా, రాష్ట్రము, దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచాలన్నదే దేవుని సంకల్పం. అబ్రహం ఏడ మూలన్న వాడిని తీసుకొచ్చి ఏం చేశాడు, దేశాలకే ఆశీర్వాదకరంగా చేశాడు. ఆయన అంటే ఉండలేండి, మనకి ఏడ కుదురుద్ది, భార్య పిల్లలు అన్ని బాధ్యతలు అంటే ఆయనకు కూడా ఉన్నాయా లేవా? ఆయనకు కూడా ఉన్నాయి. ఉన్నా కానీ ఎక్కడ ఎక్కువ ఏ సమయం ఇవ్వాలో అక్కడ కరెక్ట్గా మెల్ట్ అయ్యాడు, దానికి ట్యూన్ అయ్యాడు. ఆ రీతిగానే ప్రభు కూడా ఆశీర్వదించాడు. మరి ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే మోకాళ్ళి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రా. రక్షణ పొందున్నట్లయితే ఇంకా నా బ్రతుకు ఆశీర్వదింపబట్టలేదయ్యా అంటే, ఈ సమస్య ఇంచే ఉందయ్యా అంటే ఎక్కడో తప్పటడుగు పడి ఉంది. ప్రభు పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండేన ఒక పూట, లేదా ఆదివారం పూట పనికి పోం కాబట్టి ఆదివారం పూట అయినా మధ్యాహ్నం నీ ఆరోగ్యం సహకరించిన దాన్ని బట్టి 1 గంట దాకో 2 దాకో 3 దాకా ఉండి ప్రభు పాదాలు పట్టుకొని క్షమించయ్యా, ఇంకెప్పుడు తప్పుడు అడుగులేను, నాకు సహాయం చేయి, నన్ను ఆశీర్వదించు, ఇప్పుడు దాకా ఆ పక్కన పెట్టేవా ఆశీర్వాదాలన్నీ నాకు కావాలి ప్రభు, నువ్వు నాకు కావాలి ప్రభు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి నేసయా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నా ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి, ఆశీర్వదింపబడాలంటే దేవా, పితరుల నుంచి వచ్చిన శాపం కాస్త నీ యందు నమ్మకంగా ఉంటే కొట్టివేస్తున్నట్లుగా అయ్యా, ఇదిగో నీ మాట శ్రద్ధగా విని నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించిన ఎడలా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే దేవా నేను హెచ్చింపబడతామని దేవా ఈరోజు మీరు తేటగా చెప్తా ఉన్నారు. హెచ్చింపబడకపోవటానికి, ఏదైనా సమస్య తొలగిపోకుండటానికి పొరపాట్లు అడుగులు ఎక్కడైనా ఉన్నాయంటే ప్రభువా, నువ్వు అన్నావు దేన్నైనా క్షమిస్తాను కానీ ఇదిగో నేనే దేవుడను, నేను గాక వేరొక దేవుడు లేడు. ఈ భూమి మీద ఆకాశమందు జలచరములో ఏ ప్రతిమనైనా చేసుకుని దానికి మొక్కకూడదు అన్నావు. ఆ కారణాన్ని బట్టి ఒకవేళ దేవా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి అయ్యా. ఇదిగో తండ్రి దేవా, సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్నావు. నేను నీకు ఒకటి చేస్తే నువ్వు ఇంకొకటి చేస్తున్నావు. ఆ ఒకటి నేను చెప్పింది చేసినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. 1000 పొట్టేళ్ల క్రొవ్వు బలి అర్పణ చేయడం కంటే ఆయన మాట, ఆయన ఆజ్ఞ అనుసరించి లోబడటం ఉత్సవం కదా అన్నావు ప్రభా. మాట వినకపోవటం, తిరుగుబాటు చేయటం అని సోది చెప్పు దానితోనూ మాయా విగ్రహములతో పూజించడం దానితో సమానం అంటున్నావు. దైవజనుడి ద్వారా దేవుడే నీతో ఏదైనా మాట్లాడినప్పుడు దాని విషయంలో లోబడి దాన్ని అనుసరించి చేయకుండా నువ్వు ఒకవేళ నీ సొంత ఆలోచనలతో అడుగులు వేసినట్లయితే ఆ సమస్య తీరకపోవడానికి కారణం అదే. లేదు, దేవునికి నచ్చనిది ఏదైనా మన బ్రతుకులో పెట్టుకున్నట్లయితే ఆశీర్వాదం రుచి చూడలేకపోతున్నామంటే అదే కారణం. దేవా, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా లోపం ఏంటో ఇప్పుడు అర్థమైందయ్యా. అయ్యా, ఎన్నోసార్లు నువ్వు మాట్లాడిన మాటకు లోబడకుండా, రక్షణ పొందంటే పొందకుండా ఇదిగో కాలయాపన చేస్తున్నానయ్యా.
అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు ఇదిగో నేను నిన్న ఇలా ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను ఈ పని కోరుకున్నానంటే ఆ పనికి నేను సిద్ధపడకుండా ఇదిగో నువ్వు చెప్పినట్లుగా అడుగులు వేయకుండా అయ్యా 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 తిరుగుబాటు చేసినట్టు క్షమించయ్యా. నేను ఇంకా ఆశీర్వదించబడకపోవడానికి నీవు నిర్ణయించిన ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదం, స్వస్థత, ఆ సమస్యలు పరిష్కరింపబడటం, బిడ్డల జీవితాలు ఆశీర్వదింపబడటం, కుటుంబం గొప్పగా ఉండబడటం, అనుకున్నది సాధించలేకపోవటానికి దేవా దేవా ఇదిగో ఇదిగో ఈరోజు చెప్తా ఉన్నావు కొన్ని బుద్ధిహీనతలు ఉన్నాయని చెప్పారు. దేవా 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 ఆ బుద్ధిహీనతలు సరి చేసుకోలేకపోవటాన్ని బట్టి ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవా ఇదిగో తండ్రి చుట్టూ ఉన్న కనానీయులు 7 జాతుల ప్రజలను కొంతమందిని అలానే ఉండనిచ్చా. వారు ఉన్నారట, వారి పక్కల్లో ముళ్ళ వలె ఉన్నారు వాళ్ళని దేవా న్యాయాధిపతుల గ్రంథమే సాక్ష్యం ఇస్తూ ఉంది. వాళ్ళని వెళ్ళనీయకుండా దేవుడు ఉంచాడు. కారణం ఒకటే, వాళ్ళ పక్కల్లో రెక్కల్లో ఉంటా ముళ్ళులాగా తయారయ్యారు. ఎటు తిరిగినా గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు. అలాగన వాళ్ళని ఉండనిచ్చాను. కారణం వాళ్ళు చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు, లోపడం. దాన్ని బట్టి అలాగ నేను వాళ్ళని ఉండనిచ్చానని ప్రభువా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మా జీవితాల్లో స్వస్థత విషయమైన, అప్పులు తీరకపోవటమైనా, కుటుంబ సమస్యలు పరిష్కరించకపోవటమైనా, ఒక దురాత్మ అనేది వదిలిపెట్టకపోవటమైనా అయ్యా ధారాళమైన నీ ఆత్మ అభిషేకమును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత పొందలేకపోవటానికైనా, కృపావరాలు పొందలేకపోవటానికైనా దేవా బుద్ధిహీనతలు ఉన్నాయని చెబుతున్నాం ప్రభా. అయ్యా అయ్యా దేవా దేవా క్షమించని క్షమించని. ఆనాడు ఇర్మియాతో మాట్లాడుతున్నాం. ఇర్మియా కుమ్మరివాడు ఆ మట్టి ముద్దకి ఏం చేశాడంటే ఇదిగో ప్రభువా మొదటిగా పాత్ర చేయబోతే అది విడిపోయింది, కానీ నీళ్లు దట్టించి తనకి ఇష్టమైన పాత్రగా చేశాడని. ఇదిగో ఈ ప్రజలు వాడు చెడుతనమును విసర్జించి నా వైపు తిరిగి మళ్ళుకొని నన్ను బతిమలాడితే నేను వారిని క్షమిస్తానయ్యా, నాకు ఇంపైన పాత్రగా చేసుకుంటానయ్యా. దేవా దేవా ఇలాగ ఏమైనా బుద్ధిహీనమైన అడుగులుంటే క్షమించు అయ్యా. దేవా 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 కనికరించయ్యా, కనికరించయ్యా. కుమ్మరివైన నీవు అయ్యా నీకు ఇంపైన, నీకు ఇష్టమైన పాత్ర చేయకపోతే విడిపోయిన వాడనని అయ్యా 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 కనికరించు, కనికరించయ్యా. ఒకవేళ ఎంత ప్రార్థన చేస్తున్నా నువ్వు వినట్లేదేమో ప్రభువా కనికరించని. సమాధానం రావట్లేదేమో, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, ప్రార్థన పరముందుకు చేరట్లేదు, సమాధానం రావట్లేదు అంటే ఏ బుద్ధిహీనమైన అడుగులు ఉన్నాయో, ఏ బుద్ధిహీనత ఉన్నదో, ఏ బుద్ధిహీనమైన ప్రయత్నాలు, ప్రవర్తనలు, చేసిన పనులు ఉన్నాయేమో. యా క్షమించు, క్షమించు. మౌనివైన ఎడల నా బ్రతుకే మౌనం, నీ కృపలేని నా జీవితమే శూన్యం. అయ్యా నువ్వు మౌనివైపోతే మేము ఎవరికి చెప్పుకోగలం అయ్యా? మాకు తండ్రి నీవే, మాకు దిక్కు నీవే గయ్యా. అయ్యా అయ్యా సహాయించి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానన్నావు ప్రభా. దానికి ఇదిగో ప్రభా మీరు కొన్ని కండిషన్లు చెబుతున్నా, నా మాట శ్రద్ధగా విను, నా ఆజ్ఞలు కట్టడల నుండి ఎదుగో అనుసరించు చాలు. ఈ కష్టతరమైన పని కాదు నేను చెప్తుంది అంటున్నావు ప్రభా, కనికరించండి. ఇప్పటి వరకు తొందరపడి ఏ విషయంలో అడుగులు వేస్తున్నా క్షమించమని అయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నా మా ప్రభా. నా కోసం, మా కోసం ఆయా రీతిలుగా ప్రార్థించమని అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధిలో మోకరించి అయ్యా, నీ ఇంట్లో అయినా మోకరించి దైవజనుడు మా సంగతి తెలియపరచాయని, దైవజనుడు ద్వారా మా సంగతి మాకు తెలియపరచని మొరపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. ప్రభువా ప్రభువా సహాయం చేయండి. నా కోసం, పరిచయం కోసం అన్ని విధాల గతంలో కానీ ప్రస్తుతం కానీ ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకొందుగాక. ప్రభువా కార్యం జరిగించండి అయ్యా. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడి ప్రభువా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం ప్రభు. బంధించి లయపరిచినందు నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి
యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని నీ బిడ్డల రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించు అయా. కుటుంబాలను ఆశీర్వదించు అయా. కడుపును పుట్టిన బిడ్డలను ఆశీర్వదించు. వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. బిడ్డల చదువులు దీవెనకరంగా ఉండునుగాక. ఉద్యోగాలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. బిడ్డలు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా వీరిని చూసిన వారికి దయ పుట్టునుగాక. కష్టార్జితం ఆశీర్వదింపబడునుగాక. అప్పుల బంధకాల నుంచి విడిపించబడునుగాక. అనారోగ్య సమస్యలైతే యేసు నామములో స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. చీకటి అంధకార శక్తుల మంత్ర ప్రయోగాలైతే వశీకరణల చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్ర పూజల దేవా, ఆదివారం అమావాస్యని టార్గెట్ పెట్టేదని చేసిన దేవా, మంచం పట్టాలని పక్షవాతం అని ఏ అవయవం విషయంలో ఆయన పేరును బట్టి దేవ ఫోన్ నెంబర్లు బట్టి ఉన్న యేసు నామములో అటు బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. వాటి వల్ల ఏ అనారోగ్య సమస్య ఉన్న యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగునుగాక. సర్వోన్నతుని శక్తి బిడలో కమునుగాక. బలమైన నీ ఆత్మ వీరి మీద ఉండునుగాక. దేవా, వీరి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. రక్షణ లేని వారికి నీ కృప ద్వారా రక్షణ కలుగునుగాక. రక్షణ పొందిన వారు నీ కృప ద్వారా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా ఆశీర్వదింపబడునుగాక. ఈ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు చేరి వచ్చిన వారిని సంఘ బిడ్డలందరూ నీ చేతులకు అప్పచెబుతూ స్థానికంగా నీ పక్షం వహించి సేవ చేస్తున్న మీ దాసురాలను కూడా దేవా దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెబుతూ సమస్త అక్కరతలు తీర్చమని, సమస్త అవసరతల్లో మీరు తోడు నడిపించమని. ఇంకను ఇదిగొచ్చండి నీ సెలవు అయితే నీ చిత్తంలో మరో పర్యాయం ఇక్కడికి వచ్చినప్పుడు దేవా ఇదిగొచ్చండి ఈ స్థలం అంతా పట్టజాలంత విస్తారమైన ఆత్మలతో నింపబడునుగాక. నీ కృప ద్వారా రొట్టె విరుచు కార్యక్రమం ఇక్కడ జరుగునుగాక. అది నీవే చూడండి జరిగించుదువుగాక. కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చి ప్రతి అవసరత తీర్చి నీ కృపలో వర్ధల చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని ప్రార్థనాత్మ చేత బిడలను సమృద్ధిగా నింపమని బతిమలాడుతూ యేసు నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని బిడలను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి మహింపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలోకి వేస్తున్న, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న దైవజనురాలకి, అలాగే కుటుంబ సభ్యులు, కుటుంబానికి, కలిగిన సమస్తానికి, సమాజానికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము తోడేవుని నడిపించునుగాక. ప్రభు సెలవిచ్చిన ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారందరికీ అనుగ్రహించునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జై. ప్రభు యేసు రక్తమునకే జై. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు, ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగం వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఒక్కరోజు ఆలస్యమైంది అనుకోబాకండి, ప్రార్థన చేయించుకోండి.